హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024. టీజీ ఐసెట్ అంటే తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ 2024. ఎందుకంటే ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ రిలీజ్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్. తెలంగాణ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ డేటు, రిజిస్ట్రేషన్ ఫీజు, సీట్ అలాట్మెంట్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, పిన్ టు పిన్ ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా కరెక్ట్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమయ్యి ఒక ఆలోచన వస్తుంది. అసలు టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 ఎలా జరుగుతుంది, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఏ కౌన్సిలింగ్ డేటు, దాని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు, సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఎలా ఉంటాయి, మొత్తం డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళాలా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆల్ ది బెస్ట్ గైస్, లెట్స్ చెక్ ద వీడియో. టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ ఫీజ్. తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్. The counseling for TS ISET 2024 will be administered by the TSCHE. The candidates who took part in the entrance exam held for MBA and MCA program will be able to apply by the visiting the respective web portal if they have secured at least minimum qualifying marks or more. సో ఫ్రెండ్స్, టీఎస్ ఐసెట్ 2024 యొక్క ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రామ్ యొక్క వెబ్ పోర్టల్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని యొక్క అప్లికేషన్స్ ఇప్పుడు చూద్దాం. టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్. Candidates who are seeking admissions for MBA or MCA courses in various government and private colleges of Telangana took part in the TS ISET 2024, whose counseling schedule is yet to be released by the Telangana State Council of Higher Education. సో ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ ఎంబీఏ ఎంసీఏకి వేరియస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ తెలంగాణ నుంచి టీఎస్ ఐసెట్ అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సో కంట్రీ ఇండియా, స్టేట్ తెలంగాణ, కౌన్సిలింగ్ టీఎస్ ఐసెట్ 2024. ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. కోర్స్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. అకాడమిక్ ఇయర్ 2024 to 2025. రిజిస్ట్రేషన్ డేట్ July 2024. Eligibility criteria: must have taken TS ISET 2024 and secured minimum marks. Registration fees: UR OBC categories are 1200 rupees, SC ST PHR 600 rupees. Official website https://tisiset.nic.in. Candidates who participate in the Telangana State Integrated Common Entrance Test 2024 for MBA and MCA are hereby notified that only those are eligible to participate in the web-based counseling procedure who score in the TS ISET 2024 meet or exceeded the minimum requirement. సో ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా టీఎస్ ఐసెట్కి, ఎంబీఏ ఎంసీఏ కోసం, ఆ కోర్స్ కోసం. సో వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఇందులో చూద్దాం. టీఎస్ ఐసెట్ 2024 యొక్క మినిమం మార్క్స్ అన్నీ వచ్చిన వాళ్ళందరూ, రిక్వైర్మెంట్ చేసిన వాళ్ళందరూ టీఎస్ ఐసెట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. షెడ్యూల్ ఫర్ టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్. టీఎస్సిహెచ్ఈ అంటే ఇది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ యట్ టు రిలీజ్ ద ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. వన్స్ ఇట్ ఈస్ మేడ్ పబ్లిక్ అఫీషియల్లీ వీ విల్ అప్డేట్ ద డీటెయిల్స్ అబౌట్ ఇట్. సో ఫ్రెండ్స్, డీటెయిల్స్ అప్డేట్ చేస్తా అన్నారు. అలాగే స్టేజు, డేటు, డీటెయిల్స్. స్టేజ్ వచ్చి రిజిస్ట్రేషన్ July 2024 అన్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఆన్ ది టీఎస్ ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్ బై ప్రొవైడింగ్ డీటెయిల్స్ అండ్ పేయింగ్ ద ఫీజ్. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ సో ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. July 2024 అన్నారు. సో ఏపీ ఐసెట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, కాకపోతే ఇంకా టీఎస్ సెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఏపీ సెట్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయి, అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం స్టార్ట్ అవ్వచ్చేమో. అంటే జూలై లాస్ట్ మంత్ ఎండింగ్ అంటే 31st లేకపోతే 31st దాటిన తర్వాత ఆగస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు. దాని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూలై, ఇదంతా జూలై అని చెప్పారు. అలాగే మనకి సీట్ అలాట్మెంట్ కూడా జూలై, అలాగే కాలేజ్ రిపోర్టింగ్ ఆగస్ట్ అన్నారు. ఎందుకంటే ఇది ఏపీ ఐసెట్, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్లు జరిగాయి కదా, దానివల్ల ఏపీ ఐసెట్ ఫస్ట్ తీస్తారు, దాని తర్వాత టీఎస్ సెట్ తీస్తున్నారు కాబట్టి దీనివల్ల మనకి లేట్ అవుతుంది అనమాట. టీఎస్ సెట్ ప్రాసెస్ ఆఫ్ టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్. మనకి టీఎస్ ఐసెట్ యొక్క ప్రాసెస్ మొత్తం ఇందులో చూద్దాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ టీఎస్ ఐసెట్ 2024 ఫర్ MBA and MCA courses for academic year 2024 to 2025 consists of multiple stages which are registration, document verification, ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్, సీట్ అలాట్మెంట్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్. సో ఫ్రెండ్స్, ప్రతి ఐసెట్కి అయినా పీజీ సెట్కి అయినా దేనికైనా సరే మనకు ఒక కొంచెం మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ స్టేజెస్ ఏంటంటే రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ వెరిఫికేషను, ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ రిజిస్ట్రేషన్.
రిజిస్ట్రేషన్ అంటే candidates must register online on the TSISET official website by providing necessary details and paying the counseling fees. సో ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే మనకి ఐసెట్ యొక్క రిజిస్ట్రేషన్ డేట్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్తారు కదా, వెంటనే మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసుకుని డాక్యుమెంట్లన్నీ అప్లోడ్ చేసి కౌన్సిలింగ్ ఫీజు కట్టాలన్నమాట. కట్టిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ నీడ్ టు విజిట్ డిజిగ్నేటెడ్ సెంటర్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ చెక్డ్ అండ్ వెరిఫైడ్ కాపీస్ ఆర్ సబ్మిటెడ్ టు కన్ఫర్మ్ ఎలిజిబిలిటీ అండ్ కేటగిరీ స్టేటస్. సో ఫ్రెండ్స్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్స్, ఫిజికల్ డిజబిలిటీ వాళ్ళకి కౌన్సిలింగ్ డేటు వేరుగా ఇస్తారనమాట. మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి సీటు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే రిజర్వేషన్ కేటగిరీస్ అనమాట. వీళ్ళందరూ రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ అప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని అక్కడికి వెళ్ళాలన్నమాట. వీళ్ళందరికీ వెళ్తే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఏంటంటే పోస్ట్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ క్యాన్ లాగ్ ఇన్ టు ద టీఎస్ఐసెట్. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఫిజికల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్లో ఏంటంటే టీఎస్ఐసెట్ పోర్టల్లోకి వెళ్ళిపోయి సెలెక్ట్ దట్ ప్రిఫర్డ్ కాలేజెస్. మనకి ప్రిఫర్డ్ కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ లేదా కోర్సులని ప్రిఫర్గా మనం వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత సీట్ అలాట్మెంట్ చేస్తారు. సీట్ అలాట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్యాండిడేట్స్ ర్యాంక్స్, ప్రిఫరెన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. సో ఫ్రెండ్స్ సీట్ అలాట్మెంట్ ఎలా చేస్తారంటే ర్యాంక్స్, దాని యొక్క ప్రిఫరెన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అంటే ఎన్ని సీట్లు ఉన్నాయని అవైలబిలిటీ చూసుకుని ద సీట్ అలాట్మెంట్ విల్ బి ప్రొసీజర్ అండ్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్. సో సీట్ అలాట్మెంట్ చేసిన వెంటనే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత క్యాండిడేట్స్ హూ రిసీవ్ ఏ సీట్ అలాట్మెంట్. క్యాండిడేట్స్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ అయిందని పక్కా కన్ఫర్మ్ అయినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని అట్టుకెళ్ళి ఒకసారి చూపించి మనం అక్కడ సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ చేసుకోవాలన్నమాట. కాలేజ్ రిపోర్టింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళినప్పుడు అక్కడ కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ చేసుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అలాగే మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నప్పుడు ఏ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలని చూద్దాం. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ TSISET 2024 కౌన్సిలింగ్. టు పార్టిసిపేట్ ఇన్ ద TSISET 2024 వెబ్ కౌన్సిలింగ్ ఫర్ MBA and MCA కోర్సెస్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024 to 2025. ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ టు హ్యావ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఫ్రెండ్స్ ఏంటంటే డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళినప్పుడు TSISET కౌన్సిలింగ్ ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, అకాడమిక్ ఇయర్ అంటే మనకు సీట్ అలాట్మెంట్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలన్నమాట. డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, అలాగే జిరాక్స్లు పట్టుకెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఇందులో చూద్దాం. TSISET 2024 ర్యాంక్ కార్డు. మనకి యొక్క ర్యాంక్ కార్డు ఉంటుంది. ర్యాంక్ కార్డు ఒకటి, దాని యొక్క హాల్ టికెట్, TSISET 2024 యొక్క హాల్ టికెట్, ఆధార్ కార్డు తర్వాత డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్. డిగ్రీ సర్టిఫికేట్ ఎవరు కాబట్టి అప్పుడే ప్రొవిజనల్ సర్టిఫికేట్ పట్టుకోవాలి. అలాగే మార్క్స్ మెమో ఫర్ ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ మెమో, అలాగే టెన్త్ క్లాస్ యొక్క మార్క్స్ మెమో, స్టడీ అండ్ బానిఫైడ్ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్ ఉంటే బానిఫైడ్ సర్టిఫికేట్ అవసరం లేదనమాట. స్టడీ సర్టిఫికేట్ ఏంటంటే 9th క్లాస్ టు గ్రాడ్యుయేషన్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా టీసీ ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లికేబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ పక్కాగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్కి మీరు అప్లికేబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మీరు ఇక్కడ ఏపీలో ఉంటున్నారు, మీరు టీఎస్లో ఉంటున్నారని రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్ మీరు అప్లికేబుల్ అయితే ఇది కూడా ఉండాలి. దాని తర్వాత డొమైకల్ సర్టిఫికేట్ అంటే మీకు డొమైకల్ సర్టిఫికేట్లో ఉంటుంది. ఇది అప్లికేబుల్ అయితే మీరు తీసుకోవాలి. తర్వాత ఎన్సీసీ, స్పోర్ట్స్, సిఏపి, పిహెచ్ అదేనా సర్టిఫికేట్లు ఉంటాయి, ఆ సర్టిఫికేట్స్ కూడా. తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే మీరు తెలంగాణలో ఏదైనా యూనివర్సిటీలో చదివితే అంటే దాని ఎఫిలియేటెడ్ కాలేజీలో చదివితే ఆ ఎఫిలియేటెడ్ కాలేజ్ నుంచి వేరే యూనివర్సిటీకి పెట్టుకున్నప్పుడు సీట్ అలాట్మెంట్ చేసినప్పుడు వేరే యూనివర్సిటీ వచ్చినప్పుడు అప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ పక్కాగా కంపల్సరీ ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొత్తం ఈ సర్టిఫికేట్లన్నీ పట్టుకొని మనం TSETకి సీట్ అలాట్మెంట్కి వెళ్ళాలన్నమాట. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ TSISET 2024 కౌన్సిలింగ్. టు పార్టిసిపేట్ ఇన్ ద వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ TSISET 2024 ఫర్ MBA and MCA ప్రోగ్రామ్. మన రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా కట్టుకోవాలంటే అది యొక్క స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఎవరికి ఎంత ఫీజు అన్నది చూద్దాం. రిక్వైర్డ్ ఫీజ్ పేమెంట్ యాజ్ రిజిస్ట్రేషన్ ఫీజ్. క్యాండిడేట్ మే చెక్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ బై ఇట్ టేబుల్ బిలో. సో ఇక టేబుల్ ఇచ్చారనమాట. జనరల్ ఓబీసీ వాళ్ళకి 1200 రూపాయలు. అలాగే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 600 రూపీస్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. 1200 రూపాయలమ్మా జనరల్ ఓబీసీ వాళ్ళకి, 600 రూపీస్ SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి. One will be able to pay the registration fees for TSISET 2024 web counseling through one of the provided payment gateway by deadline.
డెడ్‌లైన్ అయ్యేలోపు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలనమాట. టీఎస్ ఐసెట్స్ దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇదనమాట. కరెక్ట్‌గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. టీఎస్ ఐసెట్ యొక్క కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, అలాగే మనకి ఎంత ఫీజు కట్టాలి. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 1200, మిగిలిన వాళ్ళకైతే రూ. 600. అలాగే ఈ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఏ డాక్యుమెంట్స్ కావాలో అన్నీ చెప్పాం. ఏ డాక్యుమెంట్స్ అంటే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, టీఎస్ ఐసెట్ హాల్ టికెట్, టీఎస్ ఐసెట్ ర్యాంక్ కార్డు, టీఎస్ ఐసెట్ ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, 10థ్, ఇంటరో లేదంటే ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, డొమైకల్ సర్టిఫికేట్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఏమన్నా ఉంటే ఆ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే చెప్పాను కదా, మీరు ఏదైనా యూనివర్సిటీ నుంచి చేంజ్ అయితే ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పక్కాగా ఉండాలన్నమాట. అలాగే ఇవన్నీ జిరాక్స్ తీసుకొని పట్టుకెళ్ళాలి. ఇవన్నీ జిరాక్స్ తీసుకొని పట్టుకెళ్తే మన టీఎస్ ఐసెట్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్కి మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్టే. సో, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. స తర్వాత ఇంకా మనకు డేట్లు ఎప్పుడన్నాయి కావాలంటే చిన్న కామెంట్ చేయండి. అలాగే ఎనీవే అందరికీ మంచి సీట్ రావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్.